వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ రక్షణ కవచాలను చీల్చుకుంటూ ఇరాన్ ప్రయోగిస్తున్న సైచిల్ క్రోరామ్ షహర్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరాలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధం మొదలైన ఈ 27వ రోజున ఇరాన్ తన అమ్ముల పొదులోని బ్రహ్మాస్త్రాలను బయటకు తీసింది. అసలు ఈ క్షిపణుల ప్రత్యేకత ఏంటి? ఇజ్రాయెల్లో జరుగుతున్న విధ్వంసం ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం. మధ్యప్రాచ్యం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. ఇరాన్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటుతూ ఇజ్రాయెల్ పై భారీ ఎత్తున క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్ ప్రధానంగా 2 రకాల క్షిపణులను ఉపయోగిస్తోంది. ఒకటి సెచిల్, రెండోది ఖుర్రామ్ షహర్. ఇవి కేవలం క్షిపణులు మాత్రమే కాదు, ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు. సెచిల్ క్షిపణి విషయానికి వస్తే ఇది సాలిడ్ ఫ్యూయల్ తో పనిచేసే 2 అంచెల బాలిస్టిక్ క్షిపణి. దీని పరిధి సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్లు. అంటే ఇరాన్ లోని మారుమూల ప్రాంతం నుండి ప్రయోగించినా ఇది నేరుగా ఇజ్రాయెల్ లోని ఏ నగరాన్నైనా నిమిషాల వ్యవధిలో తాకగలదు. ఘన ఇంధనం వాడటం వల్ల దీన్ని సిద్ధం చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అందుకే శత్రువుల రాడార్లకు చిక్కటం దీనికి చాలా కష్టం. మరోవైపు ఖురామ్ షహర్ క్షిపణి ఇజ్రాయెల్ కు సింహ స్వప్నంలా మారింది. ఇది దాదాపు 1800 కిలోల బరువున్న భారీ పేలుడు పదార్థాలను మోసుకు వెళ్లగలదు. దీని పరిధి కూడా 2000 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. ఈ క్షిపణులు ఇజ్రాయెల్ లోని కీలకమైన సైనిక స్థావరాలు, పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయెల్ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా కొన్ని చోట్ల ఈ క్షిపణుల వేగాన్ని తట్టుకోలేక విఫలమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, జెరూసలేం పరిసర ప్రాంతాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రజలందరూ బాంబ్ షెల్టర్లలో తలదాచుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల క్షిపణులు నేరుగా నివాస ప్రాంతాలపై పడటంతో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఇతర మిత్ర దేశాల సాయంతో ఇజ్రాయెల్ ఈ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన దాడుల తీవ్రతను ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ తమపై జరిగిన ప్రతి దాడికి అంతకు 10ంతల సమాధానం ఉంటుందని హెచ్చరించారు. ఈ క్షిపణి యుద్ధం పశ్చిమాసియాను మరిన్ని మలుపులు తిప్పుతోందా అన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.